మున్సిపాలిటీ ఎన్నికలకి సమయం దగ్గర పడడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు మాత్రం ప్రచారంలో జోరు పెంచారు. ప్రస్తుతానికి 22 వార్డులో పద్మం ప్రవీణ్ సంబంధించిన ధనలక్ష్మికి సంబంధించిన ప్రచారంలోకి వాళ్ళకి మద్దతుగా గెలిపించాలని చెప్పేసి మన ఎంపీ బలరాం నాయక్ గారు అయితే ప్రచారంలో పాల్గొన్నారు. ఏ విధంగా ఉంది ప్రచారం తెలుసుకున్న ప్రతినిధం సార్ వస్తే 22 వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరు సాగుతుందని అంటున్నట్లు సార్ ప్రచారం. 22వ వార్డులో మేము తిరుగుతున్నాం ఇవాళ ప్రచార భాగంగా మహబాద్లో లోకల్ టౌన్లో. కాబట్టి తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొన్న సర్పంచ్ కూడా హయ్యర్ మెజార్టీతో గెలవబడ్డది. ఇవాళ కూడా మనం ఆల్ మున్సిపాలిటీ టౌన్లో ఎక్కడెక్కడ ఎలక్షన్స్ అవుతున్నాయో అక్కడ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఈ 22వ వార్డు కూడా ముఖ్యంగా గెలవబోతుంది. ఈ మహబాద్లో చైర్మన్ అయ్యేది కూడా కాంగ్రెస్ పార్టీ, గెలిచేది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 50-60 కోట్ల రూపాయలు అభివృద్ధికి ఇచ్చాం. మొన్నటికి మొన్న ఆల్రెడీ వర్క్లు అన్నీ నడుస్తున్నాయి. దానితో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా ఇచ్చాము మేము 20 కోట్ల రూపాయలు. అమృత్ ప్రాజెక్టు కూడా దాదాపుగా ఎన్నో తెచ్చాం. మెడికల్ కాలేజ్ తెచ్చాం, జేఎన్టీయూ కాలేజీ తెచ్చాం. అంతకుముందు ఇవన్నీ కూడా తెస్తున్నాం. రాబోయే కాలంలో రింగ్ రోడ్ తెస్తున్నాం. ఇంకోటి డ్రైనేజ్ సిస్టమ్ చేయడానికి ప్రయత్నం భాగంగా చేస్తున్నాం. 6 కిలోల బియ్యం ఇస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తున్నాం. బస్సు ఫ్రీ ఇస్తున్నాం, కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రవేశపెట్టే ఆ స్కీములు ప్రజలకు వెళ్ళిపోయాయంటారా? 100%. ఎందుకు 6 కిలోల బియ్యం రోజు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. దానిలో ఏమైనా సన్న బియ్యం, కాస్మెటిక్ ఛార్జ్, మెస్ ఛార్జెస్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు చైతన్య యాత్ర చేస్తున్నారు. తప్పకుండా మేము విజయం సాధిస్తాం. దాంతో పాటు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా ఆఫ్టర్ ఈ ఎలక్షన్ అయిన తర్వాత 9,000 కోట్ల రూపాయలు కూడా రైతు బంద్ వేస్తున్నాం. ఇప్పుడు రేపు వేస్తున్నాం. మొన్న కూడా బోనస్ ఇచ్చాం. దాదాపుగా బోనస్ కూడా అందరికి ఇచ్చాం. కాబట్టి 9,000 కోట్ల రూపాయలు చేస్తున్నాం. రాబోయే కాలంలో పెన్షన్ల గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. కొత్త పెన్షన్లు, పాత పెన్షన్లకు పెంచడం కానీ, ఇంకా మహిళలకు కూడా పెంచడం ఇవ్వడం కానీ వారు చేస్తున్నారు. మొన్న మిర్యాలగూడలో గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు ప్రకటన చేశారు. 9,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వబోతున్నాం. కాబట్టి ప్రచారంలో పాల్గొంటున్నారు కదా, ఆ ప్రజల సమస్యలు ఏ విధంగా దృష్టి వస్తున్నాయి? ప్రజల సమస్యలు ఇక్కడ మాకు ఇప్పుడు మేము వచ్చిన కాడ నుంచి దాదాపుగా ఇప్పుడు డబ్బులు తెచ్చినాం, వర్క్లు అన్నీ నడుస్తున్నాయి. ఇక సమస్యలు అనేది తీరిపోతలేదు, కానీ సమస్యలు అనేది ఇక్కడ ఏం లేదు. డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ చేస్తున్నాం, అమూల్ ప్రాజెక్టులో చేస్తున్నాం. ఇంకోటి డ్రింకింగ్ వాటర్ 20 కోట్ల రూపాయలు ఇచ్చి కూడా దాదాపుగా 5-6 నెలలు అయింది. అది కూడా వర్క్ యువర్ స్టార్టెడ్ టు వర్క్. 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే అభివృద్ధి విధంగా ఏ విధంగా చేయబోతుంది? 100% చేస్తుంది. ఎందుకంటే ఈ వార్డులో నేను ఇంతకు ముందు కూడా సంవత్సరం కింద కూడా 25 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది నా ఎంపీ ఫండ్లకి వెళ్ళి. పక్క వార్డులో కూడా 10 లక్షలు ఇచ్చిన. ఇప్పుడు కాదు, 1 ఇయర్ బ్యాకే ఇచ్చిన. అది వర్క్ ఇవర్ స్టార్ట్ అయిపోయి ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా దాదాపుగా ఈ టౌన్లో 60 కోట్ల రూపాయలు, దీనికి దాదాపు 50 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. తప్పకుండా మేము షాదీఖానా కూడా ఇస్తున్నాం. మేము డెవలప్మెంట్ కొరకు ఇవాళ కూడా నేను మాట్లాడిన షాదీఖానా గురించి. కాబట్టి తప్పకుండా మేము డెవలప్మెంట్ చేస్తాం. తప్పకుండా కార్పొరేటర్ అయిన తర్వాత ఆవిడ కూడా గట్టిగా అడుగుతుంది, నా వార్డుకు నాకు డెవలప్మెంట్ కావాలి, ఇంద్రమ్మ ఇళ్ళు ఎంత కావాలి, డ్రైనేజ్, దీనిలో ఇక్కడ ఖబరస్థాన్ ఏం కావాలి. ఆల్రెడీ అంటే 22వ వార్డులో పద్మం ప్రవీణ్ సంబంధించి ధనలక్ష్మి విజయం కూడా ఖాయమైంది తెలుస్తుంది. ఓన్లీ మీ మెజార్టీ కోసం చేస్తామని చెప్పేసి అంటున్నారు ప్రజలు కూడా. అవును, మరి మెజార్టీ కొరకే చేస్తున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా వర్క్ చేస్తుంది, వాళ్ళ అబ్బాయి కూడా ప్రవీణ్ కూడా ఇంతకుముందు వర్క్ చేశాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆయన పనిచేస్తున్నాడు. ఆల్రెడీ ఏదో కొత్తగా రాత్రికి రాత్రి తెచ్చిన క్యాండిడేట్ కాదు. కాబట్టి అది మహిళకు వచ్చింది కాబట్టి వాళ్ళ మహిళకు పెట్టిండు, ఆయన భార్యగా ఆయనకు పెట్టిండు. అమ్మాయి కూడా యాక్టివ్గా ఉన్నది, పనిచేస్తుంది. మేము తప్పకుండా గెలిపించే బాధ్యత ప్రజల మీద, ఈ వార్డు మీద మేము గెలిచినమ్మా మీకే ఇస్తామని వాళ్ళు అంటున్నారు ఆల్రెడీ. ఓకే, మనతో పాటు పద్మం ప్రవీణ్ నాడు చెప్పండి. అంటే గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నేను నమ్ముకున్నాను, టికెట్ కూడా ఇచ్చింది. ఏ విధంగా ముందుంది ప్రచారం? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలను, నాయకులను అయితే మోసం చేయదు. ఇక్కడ వార్డు డెవలప్మెంట్ కోసం అని ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ పర్సనల్ ఫండ్లకి వెళ్ళి 60 లక్షల రూపాయలు గత సంవత్సరం గవర్నమెంట్ రాగానే ఇక్కడ శాంక్షన్ చేశారు. రోడ్లు కూడా పడ్డాయి, ఇక్కడ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. మళ్ళీ అలాగే ఎంపీ గారిని మనం రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ షాదీఖానా గురించి, కబ్రస్థాన్ గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఈరోజు మార్నింగే అజారుద్దీన్ మినిస్టర్ గారితో మాట్లాడారు. అలాగే ఇక్కడ ఉన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆ ఫైల్ ముందుకు సాగేటట్టుగా చూస్తున్నారు. అలాగే ఇప్పుడు ఎంపీ లాట్స్లోకి వెళ్ళి రాబోయే కాలంలో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 60 లక్షల రూపాయలు గవర్నమెంట్ తరఫున ఎంపీ గారు పర్సనల్గా 25 లక్షల రూపాయలు ఫండ్ శాంక్షన్ చేశారు. ఆ ఫండ్తో రోడ్లు కూడా వేశారు. ఇక్కడ రోడ్లు వేసి ఇప్పుడు మారుమూల
కాలనీలలో రోడ్లు వేసి అభివృద్ధి అయితే మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన కంచెలు అయితే అభివృద్ధి అయితే మంచిగా ఉన్నది. ఆ అభివృద్ధిని చూసి ప్రజలందరూ సంక్షేమ పథకాలు ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం, ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు బిల్లు, ఇందిరమ్మ ఇల్లు 18 శాంక్షన్ చేశారు. అందులో ఇందిరమ్మ లబ్ధిదారులు వాళ్ళు ఇల్లులు కూడా కట్టుకోవడం మొదలుపెట్టారు. ఇంకా మరెన్నో పథకాలు 6 గ్యారంటీలు కూడా అమలు చేయడానికి మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా నేను నమ్ముకున్న కార్యకర్తగా ఎంపీ గారి దగ్గరగా, ఎమ్మెల్యే గారి దగ్గరగా ఉన్నందుకు ఈ వార్డు కోసం అని చెప్పిచ్చేసి ప్రతి ఒక్క విషయం ఏదున్నా సరే, ఏ సమస్య ఉన్నా సరే ఎంపీ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్య అనేది సాల్వ్ చేస్తాం. అలాగే ముందున్న రోజుల్లో ఇంకా ఈ వార్డు సంక్షేమం కోసం అని చెప్పిచ్చేసి ఎంపీ గారి నిధులు, ఎమ్మెల్యే గారి నిధులని కేటాయించమని చెప్పేసి నేను దగ్గరుండి కోరుతా. కావున మా ఎందు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించవాలని ఈ వార్డు ప్రజలను కోరుచున్నాం. మొత్తానికైతే ఇక్కడ 22 వార్డులో అంటే గెలుపు ఖాయమైతే ఖాయమైపోయింది. మెజార్టీ కోసం అని చెప్పిన అభివృద్ధి మధ్య కూడా వెనుకడ చేసి ప్రశ్న ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ సహకారంతో ఈ అభివృద్ధికి ముందు పోతుందని చెప్పేసి అభివృద్ధితో పాటు ఎంపీ బలరామ గారు చెప్తున్న పరిస్థితి ఉంది.